హలో ఆస్పిరెంట్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో నేను రీసెంట్గా జరిగిన పొల్యూషన్ అనలిస్ట్ ఎగ్జామ్ గురించి రివ్యూ చేస్తున్నాను. ఈరోజే రెస్పాన్స్ షీట్స్ కూడా రిలీజ్ చేశాడు. ఎవరైనా మీరు చూసుకుంటే మీ మార్క్స్ కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఈరోజు నా మార్క్స్ ఎన్ని వచ్చాయంటే ఆల్మోస్ట్ 207 అలా వచ్చాయి. యాక్చువల్గా నెగిటివ్స్ తీసేస్తే 207 వచ్చాయి. నెగిటివ్స్ తీయకుండా అయితే 232 వచ్చాయి. అంటే ఆల్మోస్ట్ చాలా ఎక్కువ మార్క్సే, బాగా ఎక్కువ నెగిటివ్స్లో వెళ్ళిపోయాను అనుకుంటున్నాను. పేపర్ అయితే జిఎస్ అయితే నాకు సరిగ్గా చేయలేదులా అనిపించింది. కోర్ సబ్జెక్ట్ బయాలజీ కాబట్టి బాగా చేశానులే అని అనిపించింది. బట్ పేపర్ చూసుకుంటే చాలా రివర్స్ అయింది. బయాలజీలోనే ఎక్కువ నెగిటివ్ మార్క్స్ నాకు ఎక్కువగా పోయాయి. పేపర్ చూడడానికి చాలా ఈజీగా ఉంది కదా. ఫస్ట్ 5 క్వశ్చన్స్ చూసాక చాలా ఈజీగా ఉందని అనిపించి ఎగ్జైట్ అయ్యి ఓవర్ కాన్ఫిడెంట్ అయ్యి ఓవర్ లుక్ కూడా అయ్యి చాలా మిస్టేక్స్ చేశాను. ఇప్పుడే చూసుకున్నాను అవన్నీ కూడా. చిన్న సరిగ్గా క్వశ్చన్ చదవకుండా చిన్న మిస్టేక్స్ ఆల్మోస్ట్ నేను ఒక 10 వరకు చేశాను. అక్కడే నాకు చాలా చెక్ చేసుకుంటుంటే చాలా బాధగా కూడా అనిపించింది. మేబీ మీలో చాలామంది కూడా అలా అనిపించి ఉండొచ్చు. అండ్ జాబ్ వస్తుందా రాదా ఈ మార్క్స్కి అనేది నాకు అంత ఐడియా లేదు. ఎందుకంటే 18 పోస్టులే ఉన్నాయి. కట్ ఆఫ్ అయితే చాలా ఎక్కువనే ఉంటుంది. ఇది ఓన్లీ బయాలజీ స్టూడెంట్సే కాదు, కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, ఎన్విరాన్మెంట్ వాళ్ళు కూడా రాస్తున్నారు కాబట్టి వీళ్ళందరిలో కూడా అందరినీ ఈక్వల్గా తీస్తాడు. కాబట్టి ఈ వీళ్ళలో పేపర్ ఎవరికైనా బాగా వచ్చిందో లేదో మనకు తెలియదు. మేబీ ఒకవేళ వాళ్ళకి పేపర్ బాగా వస్తే వాళ్ళకి 300s 250s అబౌవ్ 280s అబౌవ్ వస్తే మన అయితే కష్టమే. ఇలా అయితే మేబీ ఒక 300 పోస్టులు అలా ఉంటే మేబీ మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఈ మార్క్స్తో. బట్ నేను అలా అనుకుంటున్నాను. బయట ఎక్కడ నాకైతే అంత ఐడియా లేదు కట్ ఆఫ్ ఎంత ఉంటుంది ఏంటి అని. అండ్ బాగా రాయలేదు కదా అని చెప్పి ఇప్పుడు డిసప్పాయింట్ అయ్యి ఏదో కొంచెం ఎక్స్క్యూజ్ చేసుకుంటున్నాను నేనే. అంటే రీసెంట్గానే జరిగిన గ్రూప్ 2 యూపీఎస్సీ వీటన్నిటికీ ప్రిపరేషన్ టైం సరిపోక పొల్యూషన్ చాలా తక్కువ టైంలో స్టార్ట్ చేసి బయాలజీయే కదా మనకు వచ్చేస్తుంది అంటే జాబ్ కాదు, ఈజీగా చదివేయచ్చు, ఈజీగా రివిజన్ అయిపోద్ది అని అనుకున్నట్టుగా నెగ్లెక్ట్ చేయడం వల్ల చాలా మిస్టేక్ అయింది. అండ్ ఆల్సో ప్రిపేర్ అయ్యేటప్పుడు కొన్ని టాపిక్స్ ఎస్పెషల్లీ ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్, రిప్లికేషన్ ఈ టాపిక్స్ చాలా ఎక్కువ టైం కన్జ్యూమ్ చేసేసి ఎవల్యూషన్ కంప్లీట్గా చాలా స్కిప్ చేసినంత మట్టుకు అయిపోయింది. అండ్ జెనెటిక్స్ కూడా చదివాను కానీ సరిగ్గా రివిజన్ చేయకపోవడం, తెలిసినవే కొన్ని ఇది కాదేమో సరిగ్గా రివిజన్ చేయక, అంత ఆలోచించక, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ లేక కొన్ని మిస్టేక్స్ చేయడం అయితే జరిగింది. ఇలా చాలా ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి ఈ ఎగ్జామ్ సరిగ్గా రాయకపోవడానికి. ఓవర్ కాన్ఫిడెంట్ అండ్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ లేకపోవడం, ల్యాక్ ఆఫ్ రివిజన్ అన్నీ రాసుకున్నాను నేను. అసలు ఏంటి ఈ ఎగ్జామ్కి నాకు సరిగ్గా రాయకపోవడానికి రీజన్స్ ఏంటని రాసుకుంటే చాలానే వచ్చాయి. బట్ ఇది ఫస్ట్ టైం. ఆల్రెడీ గ్రూప్ 2 రాశాను అండ్ ఇంతకుముందు జరిగిన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కూడా అటెంప్ట్ చేశాను. అండ్ రీసెంట్గా జరిగిన జూనియర్ అసిస్టెంట్ కూడా అటెంప్ట్ చేశాను. అండ్ గ్రూప్ 1 మెయిన్స్ కూడా అటెంప్ట్ చేశాను. వీటిలో నేను గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఒకటి క్వాలిఫై అయ్యాను, మెయిన్స్ అటెంప్ట్ చేశాను. అండ్ ఎఫ్ఎస్ఓ నాకు రాలేదు, అది నా బ్యాక్గ్రౌండ్ కాదు, బట్ నేను అటెంప్ట్ చేశాను సైన్స్ కాబట్టి. అండ్ పీసీబీకి కొంచెం గ్రూప్ 2తో పోల్చుకుంటే ఎఫర్ట్స్ తక్కువే, బట్ కొంచెం సీరియస్గా తీసుకుని దీనికి బయాలజీనే కదా అని ప్రిపేర్ అయ్యాను. బట్ ఇదైతే వర్కౌట్ అయ్యేటట్లయితే ఏం కనిపించట్లేదు. సో మీరు ఎవరైనా బాగా మీ స్కోర్ బాగుంది అనుకున్న వాళ్ళు మళ్ళీ ఈ పోస్టులు తీస్తారని అంటున్నారు. సో మళ్ళీ మీరంతా కూడా ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకుండా, డల్ అవ్వకుండా, డిసప్పాయింట్ అవ్వకుండా మళ్ళీ ప్రిపేర్ అవుతూ ఉండండి. అండ్ ఈ నోటిఫికేషన్ మళ్ళీ ఇస్తాడు అన్నట్లు కూడా అన్నారు. ఇదే కాదు, గ్రూప్ 2 కూడా మళ్ళీ ఇస్తారు అని అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజమో మనకు తెలీదు. సో ప్రిపరేషన్ అయితే స్టాప్ చేయొద్దు. డిసప్పాయింటింగ్ అనిపించింది, బట్ మళ్ళీ వెనక్కి వెళ్ళి 18 కదా ఉన్నాయి, ఆల్మోస్ట్ ఒక 3000 మెంబర్స్ రాశారు. సో వాళ్ళు టాప్ 18, 1:2 తీసుకుంటే 32 పీపుల్ అనుకోండి, 36 పీపుల్ అనుకోండి. సో ఇంతమందిని తీస్తాడు, వీళ్ళలో మనం ఉంటామా అనే ఒక చిన్న భయం కూడా ఉంది. సో మోస్ట్లీ ఉండమని ఫిక్స్ అయిపోయాం కాబట్టి ఇప్పుడు కొంచెం మైండ్ ఫ్రెష్గా ఉంది. దీని గురించి ఇంకా బాధపడక్కర్లేదు, నెక్స్ట్ ఎగ్జామ్కి మూవ్ ఆన్ అయిపోతుంది. సో మీరు చూస్తున్న ఈ నోట్స్ ఇదంతా కూడా నేను ఓన్గా ప్రిపేర్ చేసుకున్నాను. నాకు నెట్లో చూసుకొని చదువుకోవడం అంటే ప్రతిసారి నాకు ఇబ్బంది కాబట్టి నాకు బుక్స్లో ఉంటే ఎక్కువ బాగా అర్థమవుతుంది. సో నేనే నోట్స్ ప్రిపేర్ చేసుకుని ప్రతి ఒక్క టాపిక్కి ఇలా చేయడం వల్ల
ప్రాపర్ బుక్, నేను బుక్స్ మీకు సోర్స్ చెప్పాను కదా, ఆ సోర్సెస్లోంచి చదివి కొన్ని లెసన్స్ బయట విని అవన్నీ కూడా నేను ఇలా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల నాకు చాలా టైం ఎక్కువ కూడా అయిపోయింది. అండ్ కొన్ని కాన్సెప్ట్స్ నాకు మళ్ళీ సరిగ్గా అర్థం కాకపోవడం, అండ్ ఎస్పెషల్లీ మీరు ట్రాన్స్క్రిప్షన్ కూడా కాదు, ట్రాన్స్లేషన్ దగ్గరకు వచ్చేసరికి యూకారియోటిక్ అండ్ ప్రొకారియోటిక్ కూడా మీకు చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇనిషియేషన్ కానీ లైక్ ఎలాంగేషన్ ఫ్యాక్టర్స్ కానీ టెర్మినేషన్ కానీ ప్రాసెస్లు ఒక్కొక్క దాంట్లో 2 అలా ఉంటాయి. సో ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా నాకు టైం ఎక్కువ కన్జ్యూమ్ చేసేసాయి ఇవి. అండ్ అందుకే మీకు ఈ బుక్లో ఎవల్యూషన్ టాపిక్ కూడా మీకు కనిపించదు, ఎందుకంటే ఎవల్యూషన్ నేను జస్ట్ పైన అలా చూసేసాను ఎన్సీఆర్టీస్లో. అండ్ ఆల్సో ఇంకా కొన్ని టాపిక్స్ బ్యాక్టీరియా అండ్ వైరస్ కూడా నేను పెద్ద బుక్స్ నా దగ్గర ఉన్నాయి కదా, అవి ఎక్కువగా చదివాను కదా బాగా చేశాను అనుకుంటే బ్యాక్టీరియా వైరస్లోనే నేను ఒక 2-3 మిస్టేక్స్ చేశాను. అంటే బాగా చదివినా కూడా ఏంటంటే అక్కడికి వెళ్ళాక మనం ఎంత ఎక్కువ రికలెక్ట్ చేసుకోగలుగుతున్నాం, ఎంత బాగా మనం ప్రజెంట్ చేయగలుగుతున్నాం, ఎంత బాగా దాన్ని డీకోడ్ చేయగలుగుతున్నాం అనే దాన్ని బట్టి మన అవుట్కమ్ ఎప్పుడు కూడా డిపెండ్ ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా కూడా ఒకవేళ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే నాలా చాలా షార్ట్ టైంలా కాదు, ఆల్మోస్ట్ ఇది ఇచ్చి ఒక 1 year అవుతుంది. నేను అప్పటి నుంచి చేసుకుని ఉంటే మేబీ ఈ టైంకి ఎగ్జామ్ మేబీ నేను చాలా బాగా రాసి ఉంటానేమో అని అనిపించింది. బట్ చాలా మీకు ఒక వీడియో చేశాను కదా, ఫస్ట్ వీడియో, ఆ వీడియో చేసిన ఒక 5 days తర్వాత నేను నోట్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అందుకే కంప్లీట్గా మీకు ఫస్ట్ సెకండ్ యూనిట్స్ అండ్ జెనెటిక్స్ ఉంటుంది, ఫస్ట్ సెకండ్ యూనిట్స్ అండ్ ఎవల్యూషన్, కొన్ని యూనిట్స్ ఒక 3-4 యూనిట్స్ వరకు ఈ బుక్లో నేను అందుకే ఇంక్లూడ్ చేయలేదంటే టైం సరిపోలేదు నాకు. సో ఎవరికైనా ఈ బుక్ మీకు ఎవరికైనా కావాలంటే కూడా నాకు మెసేజ్ చేయండి. లైక్ నెక్స్ట్ ఏదైనా ఎగ్జామ్కి మీకు యూస్ఫుల్ అవుతుంది నేను రాసుకున్నది అనుకుంటే మీరు నాకు చేస్తే నేను మీకు PDF సెండ్ చేస్తాను. అండ్ దీంట్లో విత్ డయాగ్రామ్స్ అండ్ విత్ లైక్ వెరీ మాలిక్యులర్ లెవెల్లో నేను దీంట్లో ఎక్కువగా రాశాను. అండ్ అంత సరిగ్గా కూడా లేకపోవచ్చు, మళ్ళీ ఒకవేళ వేరే ఎగ్జామ్ ఏదైనా ఉంటే నేను చాలా ఇంకోసారి మళ్ళీ నోట్స్ మళ్ళీ మేక్ చేసుకుందాము అని అనుకుంటున్నాను. సో మీకు ఎప్పుడైనా ఏదైనా నోట్స్ విషయంలో మీకు ఏదైనా హెల్ప్ కావలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను నోట్స్ మీకు సెండ్ చేస్తాను. అంటిల్ దెన్ బై. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ నేను ఎవ్రీడే స్టడీ వ్లాగ్స్ చేస్తున్నాను, సో వాటిని కూడా మీరు లైక్ మీకు ఖాళీ ఉన్నప్పుడు మీరు వాచ్ చేయండి. అండ్ మీకు కావాల్సిన డౌట్స్ మీరు నన్ను అడిగితే నాకు ఒకవేళ తెలిస్తే నేను మీకు డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను.